హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నా కుటుంబానికి నేను ఎంతో కొంత సహాయపడాలనుకుంటున్నానండి. అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అల్లం పేస్ట్ పట్టి పెట్టుకుంటాం కదండి, అవి ఈజీగా ఎల్లిపాయల పొట్టు అనేది ఊడటానికి నేను కొంచెం ఆయిల్ వేసి ఇలా ఒక 2 గంటలు ఎండకు పెడతానండి. ఎండకు పెడితే ఏంటంటే పొట్టు అనేది ఈజీగా పిల్ అయిపోతుంది. అప్పుడు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం ఎన్ని ఎల్లిపాయలు ఉన్నా. కొంతమంది ఏంటంటే రెబ్బలు తీయకుండా పడతారు కదండి, ఆ అల్లం పేస్ట్ అనేది నాకు మంచిగా అనిపించదు అనమాట. ఇలా శుభ్రంగా తీసేసి పడితే అల్లం పేస్ట్ అనేది చాలా చక్కగా నీట్గా ఉంటుంది. వేసేటప్పుడు కూడా కర్రీలో వేసేటప్పుడు కూడా మనకి అడ్డు రావండి. కర్రీలో కొంచెం రెబ్బలతో పడితే ఆ కర్రీలో అడ్డు పడుతూ ఉంటాయి. నాకు అసలు అలా నచ్చదనమాట. చూసారు కదా, ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. మనం ఎన్ని ఎల్లిపాయలు ఉన్నా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. నేను అల్లం కూడా అంతే అండి, నైట్ నానబెట్టేసి పొద్దున్నే పొట్టు పీల్ చేస్తానండి. తొందరగా వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. నానబెట్టుకుంటే అల్లం పేస్ట్ అనేది కూడా అల్లం పొట్టు పీల్ చేసేసి నైటే నానబెట్టుకొని మార్నింగ్ పీల్ చేస్తానన్నమాట. ఇవి వచ్చేసి మంత్లీ గ్రోసరీస్ అండి. అయితే ఇవి వచ్చేసి నాకు మనం కిరాణా షాప్లో తీసుకుంటే 2000 1500తో అయిపోతాయండి. అప్పుడు ఏంటంటే మనం అవసరం ఉన్న వరకే తీసుకుంటాం. అదే డీమార్ట్ లాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళామంటే అవసరం ఉన్నాయి, అవసరం లేని కూడా తీసుకుంటాం కదండి. అందుకే నెలవారీ ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ 3500 దాకా పడ్డాయి అన్నమాట. అయినాగా మన అవసరాల నిమిత్తం తప్పదు కదండి. ప్రతి ఒక్కటి మనకు అవసరమే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని అయితే నేను 2 మంత్స్ 3 మంత్స్ కూడా ఈ పౌడర్ లాంటివి మనకి 5-6 మంత్స్ కూడా వస్తాయండి. అప్పుడు కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది నేను గోధుమ పిండి ఈసారి పట్టించింది ఉందండి నాకు, అందుకే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇవి కిస్మిస్ అండి, కిస్మిస్ కూడా ఇవన్నీ నేను ఇప్పుడు డబ్బాలలో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. ప్రతి ఒక్కటి మనం ఆర్గనైజ్ చేస్తే ఏంటంటే తొందరగా దొరుకుతాయి కదండి మనకి. సియా సీడ్స్ వాటర్లో వేసుకొని ఆఫ్టర్నూన్ అలా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తాగుతున్నానండి. శనగపిండి మాత్రం కొంచెం పిల్లలకి స్నాక్స్ కోసం తీసుకున్నాను అనమాట, 1 kg వరకు. నాకు మంత్లీ ఆయిల్ వచ్చేసేసి 4.5 అలా పడుతుందండి. అయితే నేను 5 ప్యాకెట్స్ తీసుకున్నాను, కేజీ ప్యాకెట్స్. ఇంకా ఎవరైనా రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు కొంచెం మనం ఆయిల్ వంటలు ఎక్కువ చేసినప్పుడు 6 కూడా అలా పడతాయండి. ప్రతి ఒక్కటి నేను కొంచెం కిచిడి ఎక్కువ చేస్తానండి పిల్లలకి. కిచిడి కూడా అందుకోసం తీసుకున్నాను అనమాట. ధనియాలు మసాలా పట్టి పెట్టేస్తాను. ఒక్కోసారి 1 మంత్ అలా వస్తుంది నాకు, అన్నీ కలిపి మసాలా దినుసులు వేసి పెట్టేస్తే. ఇంగువ తీసుకున్నానండి, ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను డీమార్ట్ వాళ్ళది. ఇక మనకి మిగతా అన్న బట్టలకి అవసరం కదండి, బ్లూ వంట తినే సోడా. ఇది వచ్చేసి ఈ చిన్న గసగసాల ప్యాకెట్ నాకు వచ్చేసి 100 రూపీస్ పడ్డదండి, 50 గ్రామ్స్. కానీ మనకి నాన్ వెజ్ కర్రీలోకి వాటిలలోకి అవసరం కదండి, అందుకనే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. కొబ్బరిలో నానబెట్టి ఇవి కొబ్బరి నేను మిక్సీ పట్టి కర్రీస్లో వేస్తూ ఉంటానండి. షుగర్ అయితే చాలా తక్కువ వాడతాను నేను. బెల్లం వాడతామండి టీలో, ఇంకా పిల్లల కోసం మాత్రమే షుగర్ వాడతాము. ఇంకా నేను ఆవాలు అనేది నేనే మిక్స్ చేస్తానండి, తాలింపు పోపు దినుసులు. ఇవి వచ్చేసి ఈ నెలవారీ సరుకులండి. చింతపండు కూడా తీసుకున్నాను అనమాట. కానీ నాకు ఇవన్నీ ఆఫ్టర్నూన్ టైంలోనే సర్దుతానండి. మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, మనకు చాలా పని ఉంటుంది కదా. ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్న టైంలో ఎక్స్ట్రా పనులు అనేవి చేసుకుంటూ ఉంటాను అనమాట. జీలకర్ర ఈసారి తక్కువ పడిందండి. ఇంకా ఏదో బెల్లం టీలోకి వాడతామన్నాం కదండి, ఇలా వాడుతున్నాం అనమాట, విడి బెల్లం. ఇవి నాకు క్యాషెస్ వచ్చేసి నాకు 2 మంత్స్ దాకా వస్తాయండి పిల్లలకి. ఒక్కోసారి నానబెట్టిస్తాను. మార్నింగ్ పూట నువ్వులు అవి తీసుకున్నాను అనమాట. కందిపప్పు తక్కువ తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో ఉండడం వల్ల. ఇది సేమియా ప్యాకెట్ అండి,
డీమార్ట్లో ఇది 50 వరకే పడిందనమాట. పల్లీలు చట్నీ కోసం. ఇంకా ప్రతి ఒక్కటి అనమాట, ప్రతి ఒక్కటి అవసరమే కదండి. సాల్ట్, బాదం పప్పు, ఇంక ఇవ్వండి మన నెలవారీ సరుకులు వచ్చేసి. ఇప్పుడు వీటిని నేను డబ్బాలు ఆర్గనైజ్ చేసుకుంటూ మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మార్నింగ్ పూట ఏంటంటే లేవగానే పిల్లలకి ముందు ఇల్లు ఊడ్చేసేసాక పిల్లలకి టిఫిన్ చేసేసి పిల్లల్ని స్కూలుకి పంపించడం, అలా డైలీ పనులు ఉంటాయి కదండి మనకి. ఆ డైలీ పనులు చేస్తూ ఆఫ్టర్నూన్ ఖాళీ టైంలో కూరగాయలు ఏమైనా ఉంటే తరిగి పెట్టుకోవడం. నైట్ కొంచెం కుదరదు కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలోనే తరిగి పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటానండి నేనైతే. ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి అది కూడా 3 ఆఫ్టర్నూన్ టైంలో 4 ఆ టైంలో చేసి పెడుతూ ఉంటానండి. ప్రతి ఒక్కటి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటేనే కదా మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా. ప్రతి ఒక్కటి టైంకి చేసుకొని పెట్టడం వల్ల మనకి కొంచెం విశ్రాంతి అనేది దొరుకుతుంది. మధ్యాహ్నం నేనైతే ఒక అర్ధగంట అలా పడుకుంటానండి. ఎందుకంటే మనం పనిచేసి అలసిపోతాం, మన గురించి ఎవరు పట్టించుకోరు, మన గురించి మనమే పట్టించుకోవాలండి. అది లేడీస్కి మరీ ముఖ్యంగా. అప్పుడప్పుడు కొంచెం నువ్వులు కూడా తీసుకుంటూ ఉండండి. ఒక రోజుకి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ మనం తినటం వల్ల మనకి కాల్షియం అందుతుందండి. మన పనిలో పడి ఏంటంటే మనం పట్టించుకోమన్నమాట. నేనైతే నువ్వులు వేపి పెట్టుకుంటానండి. నాకు తినాలనిపించినప్పుడు కొన్ని ఒక అర స్పూన్ అలా తింటూ ఉంటాను డైలీ. ఎందుకంటే మన గురించి మనమే పట్టించుకోవాలి కదండి. పసుపు అయితే నేను ఎప్పుడు అసలు కొమ్ములు తీసుకొని పట్టించేదాన్ని అండి. ఈసారి కొమ్ములు దొరకలేదన్నమాట. ఇవి నేను బ్రౌన్ రైస్ అండి. బ్రౌన్ రైస్ ఏంటంటే ఒక 2 కేజీలు అలా తీసుకుంటాను. మనకి సరిపోతాయి అన్నమాట 2 కేజీలు. 1 మంత్ దాకా వస్తాయి. నేను నార్మల్ రైస్ వాడకుండా ఇంకా బ్రౌన్ రైస్ అలా వాడతానండి. ఒక్కోసారి వీలుంటే మా ఊర్లో మిల్లు దగ్గర తెచ్చుకుంటామన్నమాట. ఇంకా మనకి కుదిరినప్పుడు ఏంటంటే ఇలా డీమార్ట్లో తెచ్చుకుంటున్నాను. కాకపోతే నాకు ఇవి అంత సాటిస్ఫాక్షన్గా అనిపించవు బ్రౌన్ రైస్. మేము మిల్లు దగ్గర తెచ్చుకున్న అయితే మాకు చాలా చక్కగా అనిపిస్తాయండి. అవైతే న్యాచురల్గా ఉంటాయి బ్రౌన్ రైస్. ఇవి కొంచెం నాకు నచ్చవు. ఇంకా ప్రతి ఒక్కటి డబ్బాలో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు మనకి తోచిన పని చేస్తే తొందరగా పని అయిపోతుందని చేస్తున్నానండి. పల్లీలు అయితే నేను చట్నీకి పుట్నాలు వాడనండి, ఎక్కువగా పల్లీలు వాడతాను. కావాలంటే కొత్తిమీర, పుదీనా అలా వేస్తాను. ఒకరోజు కొత్తిమీరతో, ఒకరోజు పల్లీలు వేసి పుదీనాతో అలా చట్నీ చేస్తానండి టిఫిన్లోకి. ఇవి బియ్యం వడియాలంటండి. ఫస్ట్ టైం తీసుకున్నాను డీమార్ట్లో. పిల్లలు పప్పు చేసినప్పుడు ఏంటంటే ఇవి ఇష్టంగానే తింటున్నారు, అందువల్ల తీసుకున్నాను అనమాట వీటిని. నేను పెట్టిన వడియాలు అనేవి అయిపోయాయండి. ఇంకా పిల్లలకి పప్పు చేసినప్పుడు నంజుల్లోకి చారులు చేసినప్పుడు ఉండాలి కదండి, సాంబార్ అలాంటివి. పెసరపప్పు చెప్పాను కదండి, కిచిడీలోకి నేను ఎక్కువ వాడతాను. ఒక్కోసారి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కిచిడీ కట్టి పల్లీ చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ అలా చేస్తానండి. గోధుమ పిండి, మైదా పిండి కొంచెం పిల్లలకి తినాలనిపించినప్పుడు ఏమైనా స్నాక్స్ చేస్తూ ఉంటానండి. ఎక్కువ చేయను, అందుకే క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను అనమాట.